ఫోర్డ్ కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్ దగ్గరికి ఒక జర్నలిస్ట్ గారు వచ్చిండ్రు ఒకసారి. వచ్చి, సార్ ఇంత ఫాస్ట్‌గా, ఇంత అద్భుతంగా మీ యొక్క డిజైన్స్ ఉంటున్నాయి. సేల్స్ కూడా బ్రహ్మాండంగా అవుతున్నాయి సార్. అసలు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? ఇంతకీ మీ యొక్క హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ ఎవరు సార్ అని అడిగిండనమాట. ఆయన ఫోర్డ్ చిరునవ్వు నవ్వి, ఆ ఫ్యాక్టరీ అంతా తిరుగుదాం రండి అనేసి ఫ్యాక్టరీ మొత్తం తిప్పుతా ఉన్నాడు ఆ జర్నలిస్ట్‌ని. ఇక అందరూ బిజీగా ఉన్నారు. ఆటోమొబైల్ ఇంజనీర్సు, ఇక టింకరింగ్ పని చేసేవాళ్ళు, పెయింటింగ్ పని చేసేవాళ్ళు, రకరకాల పార్ట్స్ అసెంబుల్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బిజీగా ఉన్నారు. శబ్దాలు అలా నడుచుకుంటూ తీసుకెళ్ళి ఒక రూమ్‌లో, ఏసీ రూమ్‌లో లోపట ఒక వ్యక్తి కాళ్ళు బల్ల మీద పెట్టుకొని, టోపీ కళ్ళకు అడ్డం పెట్టుకొని రిలాక్స్ అవుతూ ఉన్నాడు. ఆ జర్నలిస్ట్ గారు అడిగిండు, ఈయనెవరు సార్ ఇంత రిలాక్స్డ్గా ఉన్నాడు పని చేయకుండా అంటే, ఈయన హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ అన్నాడు. ఈయనకే ఎక్కువ శాలరీ ఇస్తాను నేను అనేసి. అదేం సార్ నిద్రపోతున్నాడు అంటే, నిద్రపోతలేడు ఆయన నిద్రపోతలేడు, ఆలోచిస్తున్నాడు అని ఒక మాట చెప్పినాడు. హీఈస్ థింకింగ్. ఏం ఆలోచిస్తున్నాడు సార్ అంటే, కొత్త డిజైన్లు ఎట్లా తీసుకురావాలి, ఇన్నోవేషన్స్, ఐడియాస్, ఇవన్నీ కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఆయన యొక్క మస్తిష్కంలో ఎప్పుడు కూడా అదే నడుస్తూ ఉంటుంది. అందుకే ఆయన అంత పీస్ఫుల్గా కూర్చొని ఉన్నాడు అక్కడ అని చెప్పిండు అనమాట. ఈయన ఏవైతే ఐడియాలు ఇస్తాడో, ఇన్నోవేషన్స్ ఏవైతే నాతో షేర్ చేస్తాడో, అవన్నీ కూడా నేను చేసేది ఐ ఎగ్జిక్యూట్ దెమ్, ఐ బిల్డప్ హిజ్ ఐడియాస్. తద్వారా ఇంత మంచి మోడల్స్ వస్తున్నాయి బాబు మాకు అని చెప్పిండు అనమాట. మిత్రులారా, ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంఘటన గురించి చాలామంది ర్యాట్ రేస్లో ఉన్నారండి. బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది లేదు. ఆలోచించడానికి కూడా టైం లేదు. బిజీ సార్, వర్క్ టెన్షన్ సార్, వర్క్ లోడ్ ఎక్కువైపోయింది సార్ అని రకరకాలుగా జనాలు టెన్షన్స్లో ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు. అలాంటి వాళ్లకు ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎప్పటికీ రావండి. వి నీడ్ ప్రశాంతత అన్నది చాలా ముఖ్యము మంచి ఆలోచనలు రావడానికి. కాబట్టి ఈ బ్రెయిన్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని పీస్ఫుల్గా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి వీలైనంత వరకు. అప్పుడే కొత్త టెక్నాలజీస్ అన్నవి మనము ఇంప్లిమెంట్ చేసే వాళ్ళం అవుతాం. పెద్ద కంపెనీలు సక్సెస్ అవ్వడానికి ఇదేనండి కారణం. అయ్యా, ఎవరో కష్టపడి బాగా పనిచేసిన వానికి ఎక్కువ శాలరీ వస్తుంది అన్నది కరెక్ట్ కాదు. ఎక్కువ ఆలోచించాలి. ఆ ఐడియాస్ని, ఇన్నోవేటివ్ ఐడియాస్ని మనము సృష్టించుకోవాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడే ఏ సంస్థ అయినా, ఏ ఇల్లైనా, ఎవరైనా, ఏ సొసైటీ అయినా, ఏ దేశమైనా ముందుకు వెళుతుందన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ విష్ యూ ఏ గ్రేట్ లైఫ్ అహెడ్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.